బెంగాల్లో అయితే వరుసబెట్టి ఏదో జరుగుతోంది. అది ఎందుకు జరుగుతోంది, ఎవరి వల్ల జరుగుతోంది అన్నదైతే మనకి తెలీదు. ఎందుకు అంటే ఒకటి మొన్న అభిషేక్ బెనర్జీని కొట్టడం. చివరికి కొట్టింది వాళ్ళ పార్టీ కార్యకర్తలే అని తేలింది. 60 మందిని అరెస్ట్ చేశారు. అదే సందర్భంలో మహిళలు కొట్టారు. వాళ్ళ పార్టీ వాళ్ళందరూ కూడా. సొంత పార్టీ కార్యకర్తలలో లేడీస్నే పట్టుకుపోయేటటువంటి ఒక లీడర్ ఇంటికి వాడు వెళ్తేనే కొట్టారు. బట్ దాన్ని డైవర్ట్ చేసి అదేదో తృణమూల మీద దాడులకి అన్నటువంటి తరహాలో ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. నెంబర్ 1. నిన్న కళ్యాణ్ బెనర్జీ, ఈ మమతా బెనర్జీకి క్లోజ్ ఎలై, ఆయన్ని కొట్టారు. ఇక్కడ బీజేపీ వాళ్ళు లేకపోతే జనసేన అదేది అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్టులు కొట్టట్ల. కానీ ఎక్కువ కాలం సుదీర్ఘంగా 15 సంవత్సరాల నుంచి నరకం అనుభవించింది వాళ్ళు కొట్టట్ల. ఎందుకంటే ఇట్లా కొట్టే రాజకీయాలు వాళ్ళు వద్దనుకుంటున్నారు. కొడుతోంది అదే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు. ఇందులో 2 కోణాలు. ఒకటి, కావాలని వాళ్ళ కాళ్ళే కొట్టించుకుని డ్రామాలు ఆడటం ప్రచారం కోసం. రెండవది వచ్చేటప్పటికి వాళ్ళే ఇంతవరకు వీళ్ళని భరించి విసిగెత్తి కొట్టడం. ఏదన్నది భవిష్యత్తులో తేలాల్సి ఉంది.